నోటి మాట చేత ఆయన ఏం చేశాడు చెప్పండి? సమస్త సృష్టిని సృష్టించాడండి. ఆయన నోటి మాట చేత అనేకమైన రోగులు ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. అనేక దెయ్యములు వెళ్ళగొట్టాడు. అనేక మంది అనేక రీతిలుగా బాధపడుతున్న వారిని, అనేక దెయ్యాలు పట్టి పీడిస్తున్న వారిని, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అలాగే ఎంతో ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన యేసయ్య ఏం చెప్తాడంటే, నీ ఇష్టాలను కొట్టివేసి నీకు ఏమి ఇస్తానన్నాడు చెప్పండి? సంతోషిస్తాడు. దేవునామానికి మహిమ కలుగాక. మరి సంతోషం లేకపోతే, ఆనందం లేకపోతే, ప్రతిరోజు మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, మన శరీరం ఏమైపోతుంది చెప్పండి? క్షీణించిపోతుంది. ఆ బాధకి, ఆ దుఃఖానికి, ఆ వేదనకి మన శరీరంలో ఉన్న దుమ్ములన్నీ ఏమైపోతాయి చెప్పండి? రోజు రోజుకి అవి మనకు తెలియకుండా లోన్ ఏమైపోతాయి చెప్పండి? అవి ఆ యొక్క సొత్తుని కోల్పోతాయి. అలా సొత్తుని యొక్క శరీరంలో ఉన్న ఎముకలు దుమ్ముల్లో సొత్తు కోల్పోకుండా నీకు బలం ఇచ్చి, శక్తినిచ్చి